ఈరోజు వీడియోలో నేను వేకెన్సీ అప్డేట్ అండ్ ఎక్స్టెన్షన్ డేట్స్ ఆఫ్ ఐబీపీఎస్ పిఓ ఇంకా ఎస్ఓ గురించి చెప్తాను. అలాగే ఎన్ఐసిఎల్ అసిస్టెంట్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎల్బిఓ వచ్చినాయి కదా నోటిఫికేషన్స్, వాటి వేకెన్సీస్ అండ్ లాస్ట్ డేట్ టు అప్లై. అంటే ఎస్పెషల్లీ ఎవరన్నా డైలమాలో ఉంటారు కదా, అప్లై చేయాలా వద్దా అని చెప్పి, సో వాళ్ళకి వీడియో హెల్ప్ అవుతుంది. ఒకసారి మీకు టైం ఉంటే కనుక ఒకసారి వీడియో చూడండి. ఇఫ్ యూ ఫీల్ లైక్ ఇట్ ఈస్ యూస్ఫుల్, ట్రై టు కంటిన్యూ వాచ్ ది వీడియో. ఓకే, సో ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్ అనమాట. సో ఇది మీకు తెలిసే ఉంటుంది బికాజ్ 2 days బిఫోరే వచ్చింది మనకి. బోత్ పిఓలో ఎస్ఓలో ఇండియన్ బ్యాంక్ రిపోర్ట్ చేశారు. సో ఓవరాల్గా పిఓ 7,365 అయినాయి. అంటే ఇండియన్ బ్యాంక్ ఒకటే 650 యాడ్ చేశారు. అలాగే ఎస్ఓ నేను ఓన్లీ పర్టికులర్గా ఏఎఫ్ఓకి చెప్తున్నాను. ఓకే, ఏఎఫ్ఓ 370 అంటే అదర్ చెప్పట్లేదు, అంటే మార్కెటింగ్, లా, ఐటీ ఇవి చెప్పట్లేదు. ఓన్లీ ఏఎఫ్ఓ 370 అయినాయి అనమాట. సో ఇండియన్ బ్యాంక్ 180 రిపోర్ట్ చేశారు. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంకా మనం పాజిటివ్గా ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో మనం ప్రిపేర్ అయితే కనుక ఇంకా యూనియన్ బ్యాంక్ ఇంకా యూకో బ్యాంక్ లైక్ అలా మనకి పిఓ కూడా ఎస్ఓ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. కానీ మనం హోప్లోనే ఉండాలి. అంటే వస్తే మంచిది అనే ఇంటెన్షన్తో ఇది ఒక మంచి పాజిటివ్ సైన్ అనమాట. బికాస్ ఇంత కాంపిటీషన్లో మనకి 1 వేకెన్సీ 10-50 అంటే కాంపిటీషన్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. బట్ స్టిల్ ఇట్లా ఇంక్రీజ్ ఇన్ వేకెన్సీ ఒక బ్యాంక్ ఇలా రిపోర్ట్ చేసిందంటే అది ఆస్పిరెంట్కి చాలా హోప్ని ఇస్తుంది. సో ఇది మంచి న్యూస్ అనమాట. సో మీరు ఒకవేళ డైలమాలో అప్లై చేయాలా లేదంటే మీకు ఇంకా 4 days టైం ఉందండి. ఈరోజు 22 July, ఇది నిన్న ఈవినింగ్ అంటే నైట్ చూసాను నేను. సో మనకి ఎక్స్టెన్షన్ డేట్ వచ్చేసరికి 26 July 2026, అంటే మీకు ఇంకా 4 days టైం ఉంది. సో 26th మనకి నైట్ వరకు ఉంటుంది కాబట్టి మీరు 25th అంటే ఒక 3 days బాగా ఆలోచించి అప్లై చేయాలా లేదా అనేది ఒకసారి డిసైడ్ చేసుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఫస్ట్ రీజన్స్ చెప్తానండి. ఆ రీజన్స్ చెప్పే బిఫోర్ ఈ టూ నోటిఫికేషన్స్ కూడా వచ్చినాయి. నాకు తెలుసు మ్యాక్సిమం అందరు చూసే ఉంటారు. సో జస్ట్ ఒక బ్రీఫ్గా ఎంత వేకెన్సీస్, లాస్ట్ డేట్ ఏంటో చెప్తాను. ఎన్ఎస్సిఎల్ అసిస్టెంట్ వచ్చేసరికి టోటల్ 500 వేకెన్సీస్ వచ్చాయి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 7th August అప్లై చేయడానికి. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చింది కదా, లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బిఓ, అది ఓవరాల్ 545, 9th August అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఈ 2 ఏమో ఓవరాల్ ఇండియా అండి, అంటే మనకి ఓవరాల్ వేకెన్సీస్ అనమాట. ఇవి స్టేట్ వైడ్ వేకెన్సీ, స్టేట్ వైడ్ కట్ ఆఫ్స్ కదా రెండు మనకి, అసిస్టెంట్ ఎన్ఐసిఎల్ అసిస్టెంట్ కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని. కానీ ఇప్పుడు మనకి 4 ఎగ్జామ్స్ ఉన్నాయి. సో జనరల్గా మనకు వచ్చే థాట్ ఏంటి అంటే ప్రిపరేషన్ ఒకటి టైం సరిపోతుందా లేదా. ఇప్పుడు బిగినర్స్ అనుకోండి, అంటే అప్పుడే గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్కి ప్రిపేర్ అవుతామన్న వాళ్ళు ప్రిపేర్ అవుతారు. బికాస్ అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ సిలబస్, ప్రిలిమినరీ లెవెల్ అండ్ ఎగ్జామ్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓకే అని వాళ్ళు అప్లై చేస్తారు. చూద్దాం ఎలా ఉంది ఈ ఇయర్ అని కూడా రాస్తారు. సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే కొడతారు. అది కాదు, మెయిన్గా డైలమా వచ్చేసరికి సెకండ్, థర్డ్ 2-3 attempts అయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఎక్కువ డైలమా ఉంటుంది. బికాస్ ఐ కెన్ అండర్స్టాండ్. ఒక్క ఎగ్జామ్ 1000 రూపీస్ పెట్టాలండి మనం అప్లికేషన్కి, అంటే 850 వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంకా ఎగ్జామ్ ట్రావెలింగ్ అని వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఒక్క ఎగ్జామ్కి అంటే ఇంక నేను ప్రిపరేషన్ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అవి ఇంక్లూడ్ చేయట్లేదు. ఇన్ జనరల్ మనం ఒక ఎగ్జామ్ అప్లై చేసి రాసి రావాలి అంటే 1500 to 2000 పెట్టాల్సి వచ్చింది. సో మనకి బ్యాక్ టు బ్యాక్ ఇన్ని ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు ఈ ఆబ్వియస్గా మీకు తెలుసు, మీరు బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ ఐడియా ఉంటే ఈ July to December ఎంత ఇంపార్టెంటో బోత్ ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా మనం ఎంత స్పెండ్ చేయాల్సి వచ్చింది అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. బట్ ఎవరికైతే ఐడియా లేదో ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళైతే చేస్తారండి. బికాస్ అప్పుడే వస్తారు, అన్నీ రాద్దాం చూద్దాం, ఒకటి కాకపోయినా ఒకటి వస్తుంది. బికాస్ ఒకటే 1 year వేస్ట్ చేసుకోలేరు కదా, ఇది కాకపోతే ఇంకో ఎగ్జామ్ వస్తుంది అనే ఇంటెన్షన్తో వాళ్ళు రాస్తారు. లక్కీగా సీరియస్ కొంచెం లక్ కూడా యాడ్ అయితే వాళ్ళకి వచ్చేస్తుంది. బట్ ఈ మల్టిపుల్ అటెంప్ట్స్ ఉంటారు కదండి, 2-3 attempts వాళ్ళు, నేను పర్సనల్గా చెప్తాను, మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఏవైనా లేకపోతే యూపీఎస్సీ అయినా ఏదైనా మన ప్రైమ్ ఇయర్స్ అంటే ఒక 4-5 years కంటే పెట్టకూడదు. బట్ స్టిల్ ఈ ఇయర్ ఏమవుతుందంటే, నేను మెయిన్గా ఈ వీడియో చేయడానికి కూడా అదే రీజన్. నాకు అలా ఆలోచిస్తూనే ఇట్లా ఈ వేకెన్సీ ఇంక్రీజ్ అలాగే డేట్ ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇంకో ఛాన్స్ లాగా, ఇంకో ఆపర్చునిటీ లాగా అనిపించింది. సో నేను మళ్ళీ చేద్దాం దీని గురించి వీడియో అని చెప్పి అట్లా అనిపించింది అనమాట. ఒకటి ఏంటి అంటే వేకెన్సీస్ అండి,
అంటే ఎవ్రీ ఇయర్ మనం చెప్పలేము. బట్ మనం నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే, చేద్దాంలే అని ఉండదు కదా! మల్టిపుల్ అటెంప్ట్స్ వాళ్ళకి ఎలా అన్నా ఈ ఇయర్ కొట్టాలి. 2026 కనుక మీ టార్గెట్ అయితే చూడండి, ఇప్పుడు ఎస్బీఐ పిఓ ఆల్రెడీ అంటే 1500 వేకెన్సీస్ వచ్చాయి ఎస్బీఐ. ఓకే, ఎస్బీఐ పిఓ అంటే ఇది ఓన్లీ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ టార్గెట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. ఎస్బీఐ పిఓ ఆల్రెడీ 1500 వేకెన్సీస్ వచ్చినాయి. ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో ఎగ్జామ్ అంటున్నారు. సో మనకి ఎగ్జామ్ రాసే ఛాన్స్ లేదు ఎవరైతే అప్లై చేయలేదో. బట్ స్టిల్ మీరు కనుక చూసుకుంటే 1500 మెంబర్స్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఆబ్వియస్గా సిలబస్ ఏముంది కాబట్టి ఇవి రాసిన వాళ్ళు కూడా ఇవి రాస్తారు అప్కమింగ్ ఎగ్జామ్స్. బట్ స్టిల్ ఏంటి అంటే మీకు ఒక ఆపర్చునిటీ ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ అయిపోయేలోపు ఇట్లా రిజల్ట్స్ ఇప్పుడు మనకి ఇట్లా వచ్చింది కదండి, హయ్యర్ ఎగ్జామ్స్ టు లోవర్ అని చెప్పి. సో మనకి ఎస్బీఐ పిఓలో వెళ్ళిపోతారు. దాని తర్వాత ఇప్పుడు చూసుకోండి, మీరు పిఓ 7000 అంటే చూడండి, లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో 5 వచ్చినాయి, ఓవరాల్గా ఎంత వచ్చినాయి, ఇది 9000 వరకు అవుతాయి అని అంటున్నారు. అంటే ఫైనల్ అలాట్మెంట్ మనకి జనవరి అని ఇచ్చారు కదా, ఫైనల్ ప్రొవిజనల్ అలాట్మెంట్. సో మనకి ఒక పోస్ట్ కావాలి, కానీ మనకు అనిపించవచ్చు అమ్మో ఇన్ని వేకెన్సీస్లో ఆల్రెడీ 2 times 3 times రాసాం, మళ్ళీ వచ్చిద్దా లేదా అనే డౌట్స్ మీకు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్ముకొని ప్రాక్టీస్ చేసి అప్లై చేయాలండి. ఇది ఈ ఇయర్ అయితే మంచి ఆపర్చునిటీ. వేకెన్సీస్ 9000 అంటే 73 కదా, ఒక 885 to 9 అవుతాయి అని అంటున్నారు. బట్ ఈ 7000 కూడా నా వరకు మంచి వేకెన్సీసే అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇలా ఉంటుందో లేదో కూడా తెలియదు. బట్ మీరు చేసుకుంటే, ఎందుకంటే నేను ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ కూడా రాశాను, మీరు ఆ లూప్లోనే ఉంటారు. అంటే బయట సీరియస్నెస్, ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎగ్జామ్ టైంలోనే చదువుతారు, కొంతమంది కొంచెం గ్యాప్ తీసుకుంటారు, కన్సిస్టెన్సీ ఉండదు. సో వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ ఎగ్జామ్ లూప్లోనే ఉంటారు. అంటే మనకి ఇప్పుడు జూలై 22 ఈరోజు 1 వీక్ అయిపోతే జూలై అయిపోతుంది, అంటే 7 to 8 days అయితే మీకు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఓకే అంటే ఎండ్ వరకు చెప్తున్నాను. ఈ 3 months మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. మీ గవర్నమెంట్ జాబ్ మీకు టార్గెట్ అయితే ఈ 3 months మీ కెరియర్ని డిసైడ్ చేస్తుందండి. 3 months అంటే 90 days, లేదు మీరు నవంబర్ ఇంకో 1 week 10 days వేసుకున్నా ఒక 100 days మీది కాదు అని చెప్పి మీరు ఒక 5 to 8 hours per day ముందు ప్రిపరేషన్ ఎలా ఉందో నాకు తెలియదు. బట్ ఏదన్నా ఈ 3 months మీరు కాన్సన్ట్రేట్ చేస్తే, అంటే మల్టిపుల్ అటెంప్ట్స్ వాళ్ళకి చెప్తున్నా, అంటే అప్లై చేయాలా లేదా అని డైలమాలో ఉంటారు కదా, ఈ 3 monthsలో మనం చేయగలుగుతామా లేదా అని ఆలోచన ఉన్న వాళ్ళకి మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. ఓన్లీ ఫ్యాక్టర్ నాకు తెలిసినంత వరకు అయితే ఓన్లీ 2 ఉంటుంది. ఒకటి ఫైనాన్షియల్గా, అంటే బ్యాక్ టు బ్యాక్ ఇన్ని ఎగ్జామ్స్ అప్లై చేయాలంటే అది అందరికీ పాసిబిలిటీ ఉండదు. సెకండ్ ఒకటి ప్రిపరేషన్ టైం, అంటే ప్రిలిమినరీస్ ఏమైనా మళ్ళీ ఇది రాసి అది రాసి సీరియస్నెస్, అరే ఒక ఎగ్జామ్ ఎఫెక్ట్ ఇంకో ఎగ్జామ్, నాకు తెలుసు అది ఎమోషనల్గా ఎలా ఉంటాము. ఒక ఎగ్జామ్ ప్రిలిమినరీ మనం అనుకున్నట్టు అది ఇంకో ఎగ్జామ్ మీద ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి ఎగ్జామ్స్. సో అలా కాకుండా ఈ టైంలో మిమ్మల్ని మీరు బాగా నమ్ముకొని మీ ప్రిపరేషన్ మీద మీరు కాన్ఫిడెన్స్ ఉంచుకోవాలండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. బట్ ఆపర్చునిటీ మాత్రం ఈ ఇయర్ బాగా ఉంది. సో ఎస్ఓ కూడా యాక్చువల్గా మేము ఫుల్ డిసప్పాయింట్ అయినాం, మరే 190 ఏంటి అని చెప్పి. బట్ 180 ఉంది, ఇంకా యూనియన్ బ్యాంక్, యూకో బ్యాంక్ కూడా ఉంది. బట్ ఎందుకంటే మనకి యూనియన్ బ్యాంక్ బోత్ పిఓఎఫ్ఓ అంటే ఏంటి అంటే మనకి స్పెషలిస్ట్, జర్నలిస్ట్ వచ్చినాయి అనమాట. అంటే స్కేల్ 2 level నుంచి వచ్చినాయి. మేబీ అవి వాళ్ళు రిక్రూట్ అయిపోయాక అవి వేకెన్సీస్ మేబీ వదులుతారేమో, మేబీ డిసెంబర్ కల్లా. సో ఆ ఛాన్స్ కూడా ఉంది అని అంటున్నారు. బట్ మనం ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు. బట్ ఉన్న వాటికి మనం పాజిటివ్గా ఉండాలనేది నా ఒపీనియన్ అనమాట. సో మీకు లాస్ట్ డేట్ 26th కాబట్టి మీకు 3 days, అంటే మీరు 25th వరకు, మరి 26th వరకు వెళ్ళకుండా, ఎందుకంటే చాలామంది కూడా 26th అప్లై చేస్తారు మిస్ అయిన వాళ్ళందరూ. బట్ ఏంటంటే ఈ 3 days బాగా ఆలోచించి మీరు అప్లై చేయండి ఒకసారి. మీరు మీ స్ట్రెంగ్స్ ఏంటంటే మ్యాథ్స్, రీజనింగ్, క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ మీరు చేయగలుగుతారా, మెయిన్స్ అవుతుందా లేదా, ఎందుకంటే ఖచ్చితంగా ఇంక మీకు అన్ని ఎగ్జామ్స్కి కామన్ ఉంటుంది కదా సిలబస్ మెయిన్స్. అయితే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎగ్జామ్ అనుకోండి, మెయిన్స్ జనరల్ అవేర్నెస్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బట్ కరెంట్ అఫైర్స్ కానీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ అన్నీ సేమే ఉంటుంది. ఇక్కడ ఏఎఫ్ వచ్చేసరికి అగ్రికల్చర్ సబ్జెక్ట్ ఇప్పుడు న్యూ ప్యాటర్న్ కాబట్టి ఇది కూడా నేను ఆల్మోస్ట్ సేమ్ అనే అంటాను. ఎందుకంటే న్యూ ప్యాటర్న్లో ప్రిలిమ్స్లో అగ్రికల్చర్ యాడ్ చేశారు, అలాగే మెయిన్స్లో కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ అవేర్నెస్ ప్లేస్లో మళ్ళీ సబ్జెక్టే ఉంది. మిగతా అంతా ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, లెటర్ రైటింగ్ అంటే ఎస్ఏ రైటింగ్ అవన్నీ సేమ్ అనమాట. సో మనం ఇప్పుడు ఇది కూడా వీటిలోనే ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో మంచి ఆపర్చునిటీ. లేదక్క మేము మరి అన్ని బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్ అప్లై చేయాలంటే కొంచెం
ఆలోచించాలి. మేము ఇంకా చూడండి మీకు ఇవి వచ్చిన వరకు అంటే అఫీషియల్గా వచ్చిన వరకు ఇంకా మనకి ఐబీపీఎస్ క్లర్క్ ఉంది, ఎస్బీఐ క్లర్క్ ఉంది. అంటే నేను ఓన్లీ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ చెప్తున్నాను. ఐబీపీఎస్ క్లర్క్ ఉంది, ఎస్బీఐ క్లర్క్ ఉంది, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ, ఆర్ఆర్బీ క్లర్క్. ఇంకా మనకి డిసెంబర్ వరకు ఉన్నాయి ఆపర్చునిటీ. ఓకే, బట్ నేను ఏంటంటే ఆ టైంలో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. బట్ మీకు ఈ ప్రిపరేషన్ అంతా మీకు డిసెంబర్ వరకు. ఆబ్వియస్గా మీకు వేరే ఏ గోల్స్ లేదు, ఓన్లీ ఈ గవర్నమెంట్ బ్యాంకింగ్ ఎగ్జామ్ అయితే మీకు జూలై టు డిసెంబర్ మీరు టార్గెట్ పెట్టుకోవాలి. బట్ ఏంటి అంటే ఆర్ఆర్బీ లెవెల్లో కొడదాము అని అనుకొని ఇవి మిస్ చేసుకోవద్దు అనేది నా ఆపర్చునిటీ. బట్ ఇవి మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతాయి. ఇక్కడ మీకు కొంచెం మీ ఆ ఎగ్జామ్ టెన్షన్ లేకపోతే కొంచెం లక్ ఫేవర్ చేయక మీరు మిస్ అయినా ఖచ్చితంగా ఆర్ఆర్బీ క్లర్క్ వరకు అన్నా. అంటే ఏంటి, ఒక్క గవర్నమెంట్ జాబ్ వచ్చినా నాకు చాలు, చిన్నది పెద్దది అని కాకుండా ఒకటి వచ్చినా చాలు, నేను తర్వాత బిగ్ది అది చేసుకుంటూ ఇంకో బిగ్ది నేను ట్రై చేసుకుంటా అంటే మాత్రం మీరు ఖచ్చితంగా అప్లై చేయమని నేను చెప్తాను. అది ఏంటి అంటే మీకు మీ ప్రిపరేషన్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. జస్ట్ బికాస్ అప్లై చేసేద్దాంలే రాసేద్దాం, ఎందుకంటే ఒక ఎగ్జామ్ రాస్తే ఆ ఎమోషనల్ స్ట్రెస్ చాలా ఉంటుందండి. ఫైనాన్షియల్ కంటే డబల్ ఉంటుంది ఎమోషనల్ స్ట్రెస్. ఎగ్జామ్ అప్లై చేయడం ఓకే అని ఎట్లా కొట్లా మేనేజ్ చేసి అప్లై చేసామనుకోండి, బట్ ఆ ప్రిపరేషన్ ఎగ్జామ్ రాసినాక కట్ ఆఫ్స్ రిజల్ట్ అనేది అది ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో మీరు అది లేకుండా స్ట్రాంగ్గా ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాం, ఎగ్జామ్ రాద్దాం, నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి, నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి అనే మైండ్ సెట్ మీకు ఉంటే కనుక మీరు అప్లై చేయండి. ఇంకొకటి, కొంతమందికి స్టేట్ నేను ఓవరాల్ అంటే నేను క్రాక్ చేయలేను, స్టేట్ అయితే కొంచెం ట్రై చేయగలుగుతాను, నేను ఎఫర్ట్ చేయగలుగుతాను, సో నేను ఫిల్టరింగ్ అన్నీ అప్లై చేయలేను, నేను ఫిల్టర్ చేసుకుంటా అనుకుంటే మాత్రం ఎన్ఐసిఎల్ అసిస్టెంట్ పంజాబ్ ఏంటంటే మనకు స్టేట్ వైడ్ కట్ ఆఫ్స్ కదా. సో వేకెన్సీస్ ఒకసారి చూసుకోండి మీరు అఫీషియల్ నోటిఫికేషన్లో, అంటే మీ పర్టికులర్ స్టేట్స్లో ఎంత ఉంది, ఎంత కట్ ఆఫ్స్ ఉంటుంది. జనరల్గా స్టేట్ కట్ ఆఫ్స్ అంటే ఇంకెక్కువ ఉంటాయి కట్ ఆఫ్స్, అంటే 100కి 75, 80 ప్లస్ అలా ఉంటుందన్నమాట. సో మీకు ఏంటి అంటే నేను మా స్టేట్లో నేను కొంచెం క్రాక్ చేయగలను ఉన్న కాంపిటీషన్స్లో ఓవరాల్ ఇండియా కంటే అని మీకు అనిపిస్తే మాత్రం ఈ 2 మాత్రం మిస్ అవ్వద్దు. మీకు నెక్స్ట్ క్లరికల్ లెవెల్ అయినా అంతే, ఆర్ఆర్బీ పిఓ క్లరికల్ లెవెల్ అయినా అంతే. బట్ ఇవేంటి అంటే పిఓ అనేది ఇప్పుడు ఎందుకంటే ఎస్బీఐ కూడా 1500 అంటే మంచి ఆపర్చునిటీ. లాస్ట్ ఇయర్ కంటే 3 times, లాస్ట్ టైం 480, 500 అలా ఉండే, బట్ ఈ ఇయర్ మంచిగా వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఫిల్టర్ అయిపోతారు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎంతో 10 lakhs ప్లస్ అప్లై చేశారంటే, సరే ఎంతమంది అప్లై చేసినా 1500 అయితే వెళ్ళిపోతారు కదా. సో మనకి ఏంటి అంటే మనకున్న ఒక వేకెన్సీ టార్గెట్ చేసుకొని రాస్తే, ఇప్పుడు మీకు ఎగ్జామ్ డేట్స్ చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ మీరు స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవడానికి. బికాస్ సిలబస్ 90% ప్రిలిమ్స్ సేమ్ కాబట్టి మీరు ఆ లూప్లో ఉండడానికి, ఆ సీరియస్నెస్, ఆ స్ట్రాటజీ, ఆ ఎగ్జామ్ వరల్డ్లో నుంచి బయటికి రాకుండా ఉండడానికి పియూ వచ్చేసరికి 22nd, 23rd. ఇప్పుడు కరెక్ట్ మీరు 1 month అంటే ఎవరికైతే 22nd ఎగ్జామ్ వస్తుందో ఈరోజు జూలై 22nd అంటే కరెక్ట్గా మీకు 30 days అంటే 29 days. ఆ 29 కూడా తీసేయండి, ఎందుకంటే మన ప్రిపరేషన్, ఆ లొకేషన్, రివిజన్ అది ఉంటుంది కదా. మీకు 28 days మంచిగా ఉన్నాయి. ఓకే, సో 28-29 days పియూకి. అలాగే మెయిన్స్ 4th October అంటే మీకు కంప్లీట్ సెప్టెంబర్ మంత్ అంతా ఉంటుంది. ఎస్ఓ వచ్చేసరికి 29th August, 1st November మెయిన్స్. ఎన్ఐసిఎల్ అసిస్టెంట్ వచ్చేసరికి 27th August, 30 November మెయిన్స్. ఇది ఎగ్జాక్ట్ డేట్స్ ఇవ్వలేదు కానీ October to September అని ఇచ్చారు ఎల్బిఓ. కాకపోతే మనకి జనరల్గా ఎప్పుడైనా నోటిఫికేషన్ పడిన 30 to 45 days మధ్యలో ఎగ్జామ్ ఉంటుంది జనరల్గా. కానీ ఇది లాస్ట్ డేట్ నేను అనుకుంటున్నది ఏంటంటే 9th ఇచ్చాడు కాబట్టి లాస్ట్ డేట్ మనం ఒక 1 month అంటే 45 days 40 days వేసుకోకపోయినా మనం ఎప్పుడు లాస్ట్ మినిట్ వరకు ప్రిపరేషన్ ఆగొద్దు కాబట్టి 9th September తర్వాత ఉంటుందని నేను అనుకుంటున్నాను అనమాట. బికాజ్ 9th August మనకి లాస్ట్ డేట్ కాబట్టి ఒక 1 month అంటే మేబీ నేను September 10th తర్వాత ఉంటుందేమో అని నేను గెస్ చేస్తున్నాను. బట్ ఏదైనా మనం ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్కి మన ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. సో చూడండి మీకు September 3rd week వచ్చిందంటే చాలు, ఇంక మీకు ఓన్లీ ఎగ్జామ్స్ అనమాట. ఇంకా 22nd, 23rd పిఓ రాస్తారు, తర్వాత ఎన్ఐసిఎల్ అసిస్టెంట్ రాస్తారు. ఒకవేళ ఈలోపు ఆగస్ట్లో నాకు తెలిసి 90% ఆగస్ట్లో ఉండదు. బట్ ఏదన్నా కానీ తర్వాత మళ్ళీ 29th ఎస్ఓ అంటే ఎవరైతే అన్నీ అప్లై చేస్తారో చెప్తున్నా, మీకు అన్నిటికీ హెల్ప్ అవుతుందండి. ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్ మిమ్మల్ని ఎప్పుడు ఫెయిల్ చేయదు. మీరు కనీసం ఒక్కటన్నా నాకు ఒక్కటి వచ్చినా చాలు అంటే పర్టికులర్గా ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్, నేను ఎవ్రీ ఇయర్ ఓన్లీ ఏఎఫ్ఓనే రాస్తాను. అలా నాలాగా అంటే నాకున్న సిచ్యువేషన్స్లో నేను ఒకటే ఇది నాకు ప్యాషన్ ఉంది అంటే ఈ పర్టికులర్ జాబే నాకు కావాలనుకుంటే అది సెకండరీ. మీరు ఓన్లీ ఏదన్నా మీ
ఇంట్రెస్ట్ ఉన్న ఒక ఎగ్జామ్ రాసి దాని తగ్గట్టు ప్రిపేర్ అయితే ఓకే. బట్ ఎవరైతే ఇన్ జనరల్గా నేను బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ అన్నీ అటెంప్ట్ చేస్తాను అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి. సో మీరు డెఫినెట్గా అప్లై చేయొచ్చు. ఓకే, ఈ 3 months ఓకే, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఓకే, తర్వాత మళ్ళీ అప్కమింగ్ మనకు ఆగస్ట్ 2nd week నుంచి మళ్ళీ క్లరికల్ నోటిఫికేషన్ స్టార్ట్ అవుతాయి SBI, IPS. కానీ మళ్ళీ ఆ నోటిఫికేషన్స్ వరకు మనకి వెళ్ళకుండా అట్లీస్ట్ ఈ సెప్టెంబర్ 2 వరకు మళ్ళీ అక్టోబర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా లైన్గా 4:30 ఏదన్నా కానీ ఓకే. అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే ఆబ్వియస్గా మనం ఫైనల్ కోసమే ప్రిపేర్ అవుతాం. ఉట్టి ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాం, ఉట్టి మెయిన్స్ అని ఉండదు. కాబట్టి ఈ 3 months అంటే మీకు ఆ కరెంట్ అఫైర్స్ కూడా, QRE, క్వాంట్ రీజనింగ్, ఇంగ్లీష్ కూడా మీరు దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి, అప్లై చేసుకొని. సో ఈ 3 days ఆలోచించి ఎక్స్టెన్షన్ డేట్స్, అలాగే ఈ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో మీరు చూసుకోండి. స్టేట్ వైడ్ అంటే ఏదైనా ఒక స్టేట్కి అప్లై చేయాలి కదా, మీ స్టేట్లో మీకు కాన్ఫిడెన్స్ ఉంది అనుకుంటే కనుక ఈ 2 కూడా అప్లై చేయండి. లేదు మాకు సింగిల్ డిజిట్లో ఉంది, ఎక్కువ కట్ ఆఫ్స్ ఉంది, మనం ఇంత పెట్టలేము, కావాలంటే నెక్స్ట్ PO లెవెల్ RRB POనో SBI క్లర్కో చూసుకుందాం అనుకుంటే ఓకే. బట్ PO మాత్రం స్కిప్ చేయొద్దు. బికాస్ 8,000+ అని అంటున్నారు ఫైనల్ వరకు. ఇంకా AFO అంటే ఇది మీ ఓన్ ఇంట్రెస్ట్ అండి. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఏంటంటే మీ సబ్జెక్ట్లోనే మీరు ఉండాలి, అదే నాకు తెచ్చుకోవాలి అనుకుంటే అది AFO అయినా, IT అయినా, లా అయినా, మార్కెటింగ్ అయినా, ఏదైనా సరే ఇది మీకు మంచి ఆపర్చునిటీ. సో ఒకసారి ఆలోచించి అప్లై చేసుకోండి. సో ఇది చెప్దామని వీడియో చేశాను అనమాట. హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఒకటే అండి, మీరు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎస్పెషల్లీ 2-3 మల్టిపుల్ అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మీకు ఖచ్చితంగా వస్తుందండి. ఈ ఇయర్ 2026 సీరియస్గా పెట్టుకోండి. ఓకే, జూలై అయిపోయింది, నేను జూలై కౌంట్ చేయను, ఆగస్టు, డిసెంబర్. ఓకే, ఈ 5 months ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 5 months మీది కాదు అని ప్రిపేర్ అవ్వండి. కాకపోతే నేను ఈ 3 months ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇంకా నెక్స్ట్ RRB వరకు వెళ్ళకూడదని, అంటే క్లరికల్ లెవెల్ SBI కానీ. ఎందుకంటే SBI కూడా ఒక 10,000+ మనకి, IPS క్లర్క్ 15+. అంటే లాస్ట్ ఇయర్ బాగా బ్యాక్లాగ్స్ వచ్చినాయి, ఒక్కొక్కరికి 2-3 వచ్చి మన SBI కూడా చాలామంది రిజైన్ చేశారని డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ కాంపిటీషన్ అక్కడే ఉంటుంది. నేనేంటంటే ఉన్న ఆపర్చునిటీ మిస్ చేసుకొని ఎప్పుడో వచ్చే నోటిఫికేషన్స్ అంటే ఒక 2-3 months తర్వాత జరిగే ఎగ్జామ్స్ మీద కంటే కూడా సేమ్ సిలబస్ కాబట్టి వీటి మీద మనం 100కి 200% మనం ఎఫర్ట్ పెడితే ఇక్కడే వస్తుంది మ్యాక్సిమం. బై మిస్టేక్ ఏమన్నా మనకి ఫ్యాక్టర్స్ ఫేవర్ చేయక మిస్ అయినా మనం డిసెంబర్ లోపు ఈ ఎగ్జామ్స్ అయిపోతుంది. ఇంకా ఇంటర్వ్యూ అనేది నా ఇంకా ఓన్ ఇండివిజువల్ పర్సనాలిటీ అండి. సో బట్ ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది కొంచెం మనం అది ఎఫర్ట్ పెట్టాలి. సో మీరు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటే మీరు కరెంట్ అఫైర్స్ కూడా మీరు ప్లాన్ చేసుకుంటే మే నుంచి ప్లాన్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎగ్జామ్స్ కల్లా ఒక్కొక్క మంత్ తగ్గుతూ ఉంటుంది. బట్ మే నుంచి మీరు ఖచ్చితంగా టార్గెట్ చేయాలి కరెంట్ అఫైర్స్, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. అందులో ఈ IBPS PO ఈ ఇయరే మనకి RBI సర్క్యులర్స్ ఇవి కూడా యాడ్ చేశారు. కాబట్టి మీరు అవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి కరెంట్ అఫైర్స్ అంటే ఒకేసారి కరెంట్ అఫైర్స్ చదవలేరు కదా. ఎవరికైతే ఒక 90% అంటే ఒక 80% నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాను అనే కాన్ఫిడెన్స్ ఉంటే ప్యారలల్గా మెయిన్స్ కూడా కరెంట్ అఫైర్స్ అంటే ఏవైతే మీకు రివిజన్ నెససరీ అవుతాయో, ఓకే, క్వాంట్, రీజనింగ్, కొంచెం హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్, ఓకే, బికాజ్ 1 month టైం ఉంది కాబట్టి అలా మీరు ప్యారలల్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సో ఇది ఈరోజు వీడియో అనమాట. హోప్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.